అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ కదా. ఎస్ బ్రో. సో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ అంటే ఇప్పుడు దీనికన్నా కింద ఏమైనా ఉంటదా, అంటే సేల్స్ మేనేజర్ అండ్ దెన్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ ఆ తర్వాత ఏమైనా ఉంటదా, అసలు ఏంటి ప్రాసెస్? సో యాక్చువల్గా ఏంటంటే కంపెనీస్ లో డిఫరెంట్ హైరార్కీస్ ఉంటాయి బ్రో. ఇప్పుడు కంపెనీస్ బట్టి అనమాట. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే టిఎస్ఐ తో స్టార్ట్ చేస్తాయి. టిఎస్ఐ పిఎస్ఐ అంటే ఏంటి? టిఎస్ఐ టీ ఫర్ తెలంగాణ. ఓకే ఓకే, టెరిటరీ సేల్స్ ఇన్ఛార్జ్ అంటారు వాళ్ళని. సో టిఎస్ఐ తో స్టార్ట్ అవుతాయి. టిఎస్ఐ అండ్ దెన్ బిడి అండ్ దెన్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ ఉంటారు అనమాట. సో అసిస్టెంట్ మేనేజర్ పైన ఏరియా సేల్స్ మేనేజర్ ఉంటారు. ఏరియా సేల్స్ మేనేజర్ పైన బ్రాంచ్ మేనేజర్. సో డిఫరెంట్ హైరార్కీస్ ఉంటాయి. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఓకే, అంటే ఒక ఫ్రెషర్ కి అయితే ఇనిషియల్ గా ఏముంటది? ఫ్రెషర్ కి ఇచ్చేటువంటి పొజిషన్. ఫ్రెషర్ కి అయితే కంపెనీస్ అన్ని కూడా దే విల్ స్టార్ట్ విత్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్ టిఎస్ఐ. ఓ సేల్స్ ఎగ్జిక్యూటివ్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్ టిఎస్ఐ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి ఈ జాబ్ కి? అప్పుడు సేల్స్ మేనేజర్ అని మనం తీసుకుందాం, కొన్ని సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనుకుందాం. సో ఎనీ సేల్స్ జాబ్ కి ఏంటంటే క్వాలిఫికేషన్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్, అంటే నేను కొన్ని నోటెడ్ కంపెనీస్ చెప్తున్నా. సో వాటికైతే ఇనిషియల్ వచ్చేసి యూ షుడ్ హ్యావ్ బిఎస్సి, యూ షుడ్ హ్యావ్ మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్. డిగ్రీ ఉండాలి. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆఫ్టర్ దట్ ఎంబీఏ చేసుకుంటే ఏంటంటే యూ విల్ బి ప్రొఫెషనల్ సేల్స్ గా కన్సిడర్ చేస్తాను నేను. ఎంబీఏ ఉంటే ప్రొఫెషనల్ సేల్స్. సో ఎంబీఏ ఉంటే ఏంటంటే యూ కెన్ గెట్ ది మోర్ గుడ్ రోల్స్ ఇన్ ది కంపెనీ అన్నమాట. సో ఎంబీఏ ఏంటంటే యాడ్ ఆన్ బెనిఫిట్స్ టు ది ఎంప్లాయీ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు ఎనీ డిగ్రీ వాళ్ళు వెళ్ళొచ్చు అంతే కదా? సో బేసిక్ గా డిగ్రీ ఎనీ డిగ్రీ వెళ్ళొచ్చు బ్రో, ఎనీ డిగ్రీ. ఓకే, ఇప్పుడు అంటే నార్మల్ గా ఇప్పుడు బిఎస్సి డిగ్రీ కంప్యూటర్స్ కానీ, లేదంటే బీటెక్ కంప్యూటర్స్ కానీ, లేదంటే డిఫరెంట్ బ్రాంచెస్, వాళ్ళకి సేల్స్ మీద అంత ఐడియా ఉండదు కదా. సో అటువంటి వాళ్ళు ట్రై చేయాలి అనుకుంటే బేసిక్స్ అంటే ఏం నేర్చుకోవాలి? ఐ మీన్ రెజ్యూమ్ లో ఏం పెట్టాలి? ఈవెన్ జాబ్స్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఉండాల్సినటువంటి మినిమం నాలెడ్జ్ ఏంటి? మినిమం నాలెడ్జ్ ఏంటంటే బ్రో, జస్ట్ ఏంటంటే దే షుడ్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రో. సో జనరల్ గా ఏంటంటే కమ్యూనికేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా కన్సిడర్ చేస్తారంటే నాకు ఇంగ్లీష్ బాగా రావాలని అనుకుంటారు. బట్ ద రియాలిటీ ఏంటంటే ఇంగ్లీష్ అనే కాదు. సో వాట్ ఎవర్ యూఆర్ కమ్యూనికేటింగ్ సో అదేంటంటే విత్ కాన్ఫిడెన్స్ అనమాట. దెన్ దేర్ షుడెంట్ బి ఎనీ కన్ఫ్యూజన్. సో ఆ కమ్యూనికేషన్ లో యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దట్ కమ్యూనికేషన్ అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే పీపుల్ విల్ అండర్స్టాండ్. సో అదొకటి రిక్వైర్డ్ అవ్వాలి. సో దాని తర్వాత ఏంటంటే జనరల్ గా ఫ్రెషర్ ని ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు బీటెక్ అనుకో. సో బీటెక్ లో సివిల్ ఇంజనీర్ అనుకో. సో దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్, ఏషియన్ పెయింట్స్ కానీ, అండ్ దెన్ పిడిలైట్ ఇండస్ట్రీస్ కానీ. సో ఇవన్నీ కంపెనీస్ ఏంటంటే వాళ్ళని ప్రాజెక్ట్ సేల్స్ లో తీసుకుంటారు అనమాట. సో జనరల్ గా ఇప్పుడు వీళ్ళందరికీ కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా సివిల్ లో. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ లో వాటర్ ప్రూఫ్ ఇండస్ట్రీ ఉంటుంది, కంప్లీట్ వాటర్ ప్రూఫ్ డివిజన్ ఉంటుంది. సో వాళ్ళందరినీ ఇప్పుడు ఈవెన్ కస్టమర్స్ ని కూడా కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది కదా. సో అందువల్ల సేల్స్ సివిల్ వాళ్ళని తీసుకుంటారు అనమాట. సో అలా చాలా ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఎలక్ట్రికల్ డివిజన్. సో వీళ్ళందరినీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ని ఇలా తీసుకుంటారు. దాని తర్వాత ఎనీవే సాఫ్ట్వేర్ పీపుల్ ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ. సో సాఫ్ట్వేర్ సేల్స్ కూడా ఎంప్లాయీస్ కావాలి. సో వీళ్ళని సాఫ్ట్వేర్ పీపుల్ నే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ టెక్నికల్ టెర్మినాలజీ అంతా కూడా వాళ్ళ మైండ్ లో ఉంటది కాబట్టి. సో వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఎవ్రీబడి ఎవరైనా రావచ్చు సేల్స్ లోకి. సో ఎనీబడి కెన్ డూ సేల్స్. సో ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ సేల్స్ ఓన్లీ. సో ఓకే, సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు నేను ఒక ఫ్రెషర్ గా ఈ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మనకు అడిగేటువంటి నార్మల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో నార్మల్ క్వశ్చన్స్ అంటే ఫర్ ఎవ్రీబడి బ్రో సేమ్ క్వశ్చన్. మోర్ ఇంపాక్ట్ వచ్చేసి నీ రెజ్యూమ్ పైన పడుతుంది బ్రో. సో జనరల్ గా ఫ్రెషర్ ఏంటంటే ఆ రెజ్యూమ్ లో సమ్ సీరియస్నెస్ ఉండాలి అంతే.
సో ఏదో ఏదో నార్మల్ గా మనం రాసుకోకుండా, సో యూ షుడ్ ఫాలో ఏ గుడ్ ఫార్మాట్. జనరల్ గా కొన్ని కంపెనీస్ ఫార్మాట్ ని ఇస్తాయన్నమాట. సో మంచి ఫార్మాట్ ని ఫాలో అవ్వాలి. దాని తర్వాత రెజ్యూమ్ లో చాలా ఇన్ఫర్మేషన్ మనం మెన్షన్ చేస్తాం కదా. సో ఆ మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అందరూ కూడా నువ్వు చెప్పగలిగేటట్టు ఉండాలన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు పెట్టేట్టు ఉండాలి, ఏదో కాపీ పేస్ట్ చేసినట్టు కాకుండా. సో జనరల్ కొన్ని క్వశ్చన్స్ దానిపైన కూడా పడతాయి. ఫ్రెషర్ కి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే జనరల్ గా రిలేటెడ్ గా, ఇప్పుడు రిలేటెడ్ టు ద ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ కానీ ఎంబీఏ చేసిన వాళ్ళకి. అవును. సో జనరల్ గా ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట టెక్నికల్ గా. అంటే ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. లేదు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఆబ్వియస్లీ ఎవ్రీబడి సేమ్ క్వశ్చన్. సో అలాంటి క్వశ్చన్స్ లో మనం ఏంటంటే ఇంప్రెషన్ క్రియేట్ చేయగలగాలన్నమాట. సో ఓకే. మనం యా. మాట్లాడే తీరులో కానీ, సో ఆ దాంట్లో మనం ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. అండ్ దెన్ ఇంకా సేమ్ రిలేటెడ్ గా కంప్లీట్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి బ్రో. జనరల్ గా సేల్స్ లో ఏంటంటే మీకు ఇప్పుడు సాఫ్ట్వేర్, నేను కంపారిటివ్లీ చెప్తున్నా, సాఫ్ట్వేర్ లో ఏంటంటే సో మెనీ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ సేల్స్ కి వచ్చేసి ఏంటంటే ఇట్స్ వర్కింగ్ విత్ పీపుల్ ఓన్లీ. సో కంప్లీట్ జనరల్ క్వశ్చన్స్ డైలీ లైఫ్ లో నువ్వు ద వే యూ బిహేవ్, ద వే యూ రియాక్ట్ టు ది జనరల్ క్వశ్చన్స్, సో అవే ఉంటాయి అనమాట. సో కంప్లీట్ స్పాంటినిటీ ఉండాలి. కంప్లీట్ నీకు అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నువ్వు ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలన్నమాట. సో కొంచెం సడన్ గా నీకు వచ్చి కాన్ఫిడెంట్ గా. అడుగుతాడు, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ నువ్వు ఎలా మూవ్మెంట్ చేస్తావు మార్కెట్ లో. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఒక జనరల్ గా మనం మూవీస్ లో చూస్తుంటాం. ఇప్పుడు నీకు ఒక పెన్ ఇస్తాడు, సో నువ్వు ఎలా సేల్ చేయగలుగుతావు ఈ ప్రోడక్ట్ ని. సో దానికి నువ్వు కన్విన్స్ చేసినట్టు ఉండాలి ఆ ప్రోడక్ట్ ని. ఐ మీన్ ఆ సిచ్యువేషన్ నువ్వు మేనేజ్ చేసినట్టు ఉండాలన్నమాట. సో అదొకటి ఉంటుంది మెయిన్ వచ్చే క్వశ్చన్. దాని తర్వాత మోస్ట్లీ ఫిల్టర్ చేయడం వచ్చేసి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది బ్రో. సో ప్రాసెస్ అడుగుతున్నావు కదా, సో ప్రాసెస్ లో ఏంటంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ రౌండ్. పర్సనల్ ఒక 2-3 ప్యానల్స్ ఉంటాయి అనమాట. సో ఇనిషియల్ గా నీ రిపోర్టింగ్ మేనేజర్ తో ఉంటుంది, దాని తర్వాత బ్రాంచ్ మేనేజర్ తో ఉంటుంది, సో దాని తర్వాత ఆబ్వియస్లీ హెచ్ఆర్ తో ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. దే వోంట్ బి లెందీ ప్రాసెస్ ఫర్ ది ఓకే. ఫ్రెషర్స్ రోల్. బట్ మెయిన్ ఇదేంటనుకోనంటే కాన్ఫిడెంట్ గా కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ వచ్చేసి ఐ డోంట్ మీన్ ఇంగ్లీష్. సో కాన్ఫిడెంట్ గా వాట్ ఎవర్ క్వశ్చన్, స్పాంటినిటీ ఉండాలి. యువర్ మైండ్ షుడ్ బి ఓపెన్ అప్. కంప్లీట్ ఏదో ఒక లిమిటెడ్ గా ఆలోచించకుండా, లిమిటెడ్ గా మనం పేపర్ పెన్ రాసుకొని చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు వేరే క్వశ్చన్ అడుగుతారు. సో విల్ బి కన్ఫ్యూజ్డ్. సో జనరల్ గా ఏంటంటే కంప్లీట్ మైండ్ ఓపెన్ అప్ తో ఉండి వాట్ ఎవర్ క్వశ్చన్స్ జనరల్ గా యూ షుడ్ సర్క్యులేట్ ద క్వశ్చన్ టు యువర్ మైండ్. దెన్ నువ్వు ఆన్సర్ ఇచ్చేటట్టు ఉంటుంది అనమాట. కంప్లీట్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ జనరల్ క్వశ్చన్స్. మనం డైలీ మనం వర్కింగ్ లైఫ్ లో సో జనరల్ గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో సో అలాంటి క్వశ్చన్స్ వస్తాయి సేల్స్ లో. ఓకే. సో బేసికల్ గా అంటే ఏదో బట్టీస్ కాకుండా ఓపెన్ మైండెడ్ గా వెళ్ళి స్పాంటేనియస్ గా కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ ఇస్తే సరిపోతుంది. ఎస్ మ్యామ్. ఓకే. అండ్ ఇనీషియల్ గా ఒక ఫ్రెషర్ కి ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లో వచ్చేటువంటి శాలరీ యొక్క రేంజ్ ఎలా ఉంటుంది మంత్లీ? శాలరీ రేంజ్ వచ్చేసి చాలా కంపెనీస్ ఉన్నాయి బ్రో. అవి ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1.8 నుంచి ఉంటాయి. 1.8 టు ఈవెన్ 6 lakh ఆల్సో. 6 lakhs వరకు కంపెనీస్ పే చేస్తాయి అనమాట. సో యూ కెన్ కన్సిడర్ 1.8 to 6 lakhs. యూ మీన్ యాన్యువల్లీ కదా? యాన్యువల్లీ, yes bro. యాన్యువల్లీ. ఓకే. సో అండ్ మీన్ పెద్ద కంపెనీస్ అయితే 6 lakhs వరకు పే చేస్తాయి. 6 lakhs వరకు పే చేస్తారు బ్రో. సో దట్ టు డిపెండ్స్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అవుతాయి. అవును. సో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో ఏంటంటే వాళ్ళని ఒక బడ్జెట్ డిసైడ్ చేసుకుంటది. సో వాళ్ళకి ఎక్కువ పే చేస్తారు అనమాట కంపెనీ. బట్ అదర్ దెన్ క్యాంపస్ అన్ని కూడాను మనం బయట చూస్తుంటాం కాబట్టి సో కంపెనీస్ విల్ పే లెస్ మనీ ఓన్లీ. బట్ యాజ్ అండ్ వన్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత విల్ గెట్ గుడ్ హైక్స్ ఇన్ సేల్స్. ఓకే. సో జనరల్ గా మోస్ట్ ఆఫ్ పీపుల్ సేల్స్ లోకి ఎందుకు ఉంటారంటే మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఐ మీన్ సాలరీ వైజ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. Because we make money, sales people feels like sales makes money for the company as well as the employee also. Yes bro.
ఓకే. సో ఇప్పుడు బేసికల్ గా మీ మీ వర్క్ ఏముంటది? సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే నాకు తెలిసినంత వరకు యూ యూ గో టు ద పీపుల్. సో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సమ్ సేల్స్ చేయడం అలా ఉంటది కదా. సో బేసికల్ గా మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత యాజ్ ఎ ఫ్రెషర్ గా మీ మీ యాక్చువల్ వర్క్ ఎలా ఉంటది? ఈ బ్రో నేను సేల్స్ అంటే యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ సేల్స్. జనరల్ గా మనం చూస్తాం ఇప్పుడు బ్యాగ్స్ పట్టుకొని వెళ్తారు, వాళ్ళు కూడా సేల్సే. ఉమ్, దాని తర్వాత మన ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి అలా పాంప్లెట్స్ ఇస్తూ చేస్తారు కదా, వాళ్ళు కూడా సేల్సే. ఉమ్, సో నేను చెప్తుంది అనమాట, కంప్లీట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈవెన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, పెద్ద కంపెనీస్ చెప్తున్నా, ఈవెన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా సేల్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమంటారు అంటే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్ అంటారు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నేను ఈ రోల్స్ అని చెప్తుంది అనమాట, కొన్ని కొన్ని నోటెడ్ కంపెనీస్ బట్టి చెప్తున్నాను. ఇవేంటంటే రిటైల్ బేస్ అవి ఉంటాయి అనమాట. ఇప్పుడు అండ్ కన్జ్యూమర్ బేస్డ్ ఏంటంటే, ఇప్పుడు మనం బ్యాగ్స్ పట్టుకుని వెళ్తాం కదా, సో అవేంటంటే కంప్లీట్ కన్జ్యూమర్ బేస్డ్. సో ఒకవేళ నేను బ్యాగ్ పట్టుకుని వెళ్ళినా కూడా నా వాల్యూ, నేను జనరేట్ చేసే సేల్ వాల్యూ చాలా లిమిటెడ్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే పర్ డేలో నేను ఒక 10 మెంబర్స్ మీట్ అవ్వగలను, ఆర్ఎల్స్ 100 మెంబర్స్ మీట్ అవ్వగలను. వాళ్ళ వాళ్ళ పొటెన్షియల్ నాకు తెలియదు. సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే రిటైల్ బేస్ అయి ఉంటాయి. ఇప్పుడు మన షాప్స్ లో మెటీరియల్ ఉంటది కదా, ఇప్పుడు మీరు జనరల్ గా మనం రిటైల్ ఒక స్టోర్కి వెళ్తాం, ఒక స్టోర్ అంటే ఒక కిరాణా స్టోర్కి వెళ్తాం. కిరాణా స్టోర్కి వెళ్ళగానే మనకి సంతూర్ సోప్ ఉంటది, దాని తర్వాత నెంబర్ 1 చాలా సోప్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే మనం షాప్స్ కి ఇస్తున్నాం మెటీరియల్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సేల్ చేసుకుంటారు. సో ఆ మిడిల్లో ఉంటారు అన్నమాట, మీడియేటర్ ఆర్ బ్యారియర్ టు కన్విన్స్ ద ప్రొడక్ట్ టు కీప్ ఇన్ దేర్ స్టోర్. సో మేము ఉంటాం అనమాట. సో ఛానలింగ్ ఉంటుంది, ప్రతి కంపెనీకి ఛానలింగ్ ఉంటుంది అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక కంపెనీ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆర్ ఇంపోర్టింగ్ కంపెనీ, వాళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారనమాట మెటీరియల్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ సేల్. ఓకే. దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆల్ ఓవర్ ఒక సిటీలో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. డిస్ట్రిబ్యూటర్ నుంచి ఏంటంటే రిటైలర్స్ ఉంటారు కదా, హోల్సేలర్. డిస్ట్రిబ్యూటర్ పీపుల్ కాల్ ఇట్ as హోల్సేలర్. సో హోల్సేలర్ నుంచి ఏంటంటే కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా డివైడ్ అయ్యి కంప్లీట్ రిటైలర్స్ కి వెళ్తాయి. రిటైలర్స్ అంటే మన స్టోర్స్ అన్నిటికి కూడా, మన కంప్లీట్ సిటీలో ఉన్న డిఫరెంట్ స్టోర్స్ కి ఒక రిటైలర్, ఒక హోల్సేలర్ నుంచి కంప్లీట్ సిటీలో ఉన్న అందరు రిటైలర్స్ కి వెళ్తుంది. దాన్ని సెకండరీ అంటారు. సో మేము చేసే పని ఏంటంటే, కొన్ని కంపెనీస్ ఏంటంటే రిటైలర్ బేస్డ్ పని చేస్తాయి అనమాట. రిటైలర్ బేస్డ్ అంటే కంప్లీట్ రిటైలర్స్ మీట్ అవ్వడం. ఓకే. ఇట్ కెన్ బి హార్డ్వేర్ షోరూమ్. కంప్లీట్ మనకి ఇప్పుడు జనరల్ హార్డ్వేర్ షోరూమ్స్ ఉంటాయి, మనకి ప్లైవుడ్, లామినేట్స్, నెక్స్ట్ శానిటరీ, దాని తర్వాత టైల్స్, ఇవన్నీ దొరుకుతాయి కదా మనకి. అవును. సో అవన్నీ కూడా హార్డ్వేర్ స్టోర్స్. సో అలాంటి స్టోర్స్ లో ఏంటంటే జనరల్ గా మేము వెళ్ళి మీట్ అయ్యి, సో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మేము మా ప్రొడక్ట్స్ అన్ని కూడా, సో జనరల్ గా వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటి ప్రైసింగ్, వాటికి వచ్చే డిస్కౌంట్ స్ట్రక్చర్, దానికి ఉన్న మార్కెట్ డిమాండ్, సో దాని తర్వాత ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. దానికి ముందు ప్రైమరీ కోడ్, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ని కూడా ప్రొడక్ట్ పెట్టుకోవాలనుకోండి, సో ప్రొడక్ట్ ని పెట్టుకోవాలంటే వాళ్ళని కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది అండి. డిస్ట్రిబ్యూటర్ కి మేము రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూపించాలి. సో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ ఉంటది, సో ఇవంతా ప్రాసెస్ ఉంటది. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎట్ ది ఎండ్ టర్షరీ అంటారు కదా, ఇప్పుడు మనం వెళ్ళి కొనుక్కుంటాం ప్రొడక్ట్ ని. అవును. జనరల్ ఒక కస్టమర్ వెళ్ళి ప్రొడక్ట్ కొనాలంటే ఆ ప్రొడక్ట్ ని సంథింగ్ మనం క్రియేట్ చేయగలం క్రియేట్ చేయడం. కన్జ్యూమర్ మైండ్ లో. సో కన్జ్యూమర్ మైండ్ లో క్రియేట్ చేయాలంటే దానికి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్ గా పిడిలైట్ అనుకోండి, ఫెవికాల్. సో ఫెవికాల్ కంపెనీ ఏంటంటే కంప్లీట్ ఎండ్ కన్జ్యూమర్ మైండ్ లో ఉంది. జనరల్ గా మనకి గమ్ కావాలంటే ఫెవికాల్ మైండ్ లో ఉంది. సో ఎందుకంటే ఎండ్ కన్జ్యూమర్ దగ్గరికి వాళ్ళకి రీచ్ అయ్యి ప్రొడక్ట్ ని పుష్ చేస్తుంది అక్కడ నుంచి. డిమాండ్ ఎట్ ది కన్జ్యూమర్ రేంజ్ అన్నమాట. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యూ కెన్ సే సమ్ హార్డ్వేర్ కంపెనీస్, జనరల్ గా మనకి ఇంటికి సంబంధించిన లాక్స్ కానీ ఏమైనా టవర్ బోల్ట్స్ కానీ, కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎవరికి తెలియవు, మన రిటైలర్స్ పుష్ చేసిన బట్టి ఉంటుంది.
సో ఇలా ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. దాని తర్వాత వి యూస్ టు అనలైజ్ ఆల్ ది కస్టమర్స్. సో వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నారు. ఇంకోటి న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ అవుతాయి, కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఎవ్రీ కంపెనీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది అనమాట మార్కెట్ లో. దానికి ఉన్న డిమాండ్ బట్టి, దాని తర్వాత కాంపిటీషన్ బట్టి సో కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో లాంచ్ చేయడం, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ కి రెగ్యులర్ గా సేల్స్ తీసుకోవడం రిటైలర్స్ నుంచి, వాళ్ళకి రెగ్యులర్ గా మేము రిలేషన్ బిల్డ్ చేసుకోవడం. జనరల్ గా ఎన్నో ఒక కస్టమర్ కంప్లీట్ బిజినెస్ అంతా కూడా మోస్ట్లీ రిలేషన్ బేస్డ్ నడుస్తుంది మన రిటైలర్ అంతా కూడా. సో మేము రెగ్యులర్ గా వాళ్ళతో మీట్ అవ్వడం, ఆ కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా వర్క్ ఉంటుంది రెగ్యులర్ గా. అవును. సో సో ఇంకా కంప్లీట్ వర్క్. అదే. సో నార్మల్ గా నాకు తెలిసి ఏంటంటే సేల్స్ పీపుల్ అనేవారు బిజినెస్ కి ఇట్స్ లైక్ బ్యాక్ బోన్ లాగా ఉంటారు. సో ఇట్స్ కాల్డ్ ఎందుకోసం అనుకోనంటే ఒక ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది ఏమంటారు ఆడియన్స్ లోకి లేదంటే పీపుల్స్ లోకి వెళ్ళాలి అంటే ఇట్స్ లైక్ యూ పీపుల్ ఆర్ ద బ్యాక్ బోన్ కదా టు రీచ్ దట్ ప్రొడక్ట్ టు ద పీపుల్. yes sir, yes bro. ఓకే, నా దగ్గర యాక్చువల్లీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్స్ అన్ని కవర్ అయ్యాయా లేదా ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం క్వాలిఫికేషన్ డిస్కస్ చేసాం కదా. ఎనీ క్వాలిఫికేషన్, ఎటువంటి డిగ్రీ వాళ్ళైనా కూడా ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ మనం ట్రై చేయొచ్చు. అండ్ సో నీది ఎంబీఏ కాబట్టి నీకు ఎనీవే దీంట్లో నాలెడ్జ్ ఉంటుంది అండ్ నువ్వు కొంచెం ఈజీగా వెళ్ళిపోయి ఉంటావు నాకు తెలిసి. అండ్ లేదు బ్రో, ఐ ఆల్సో ట్రైడ్ సో మెనీ టైమ్స్, రిజెక్టెడ్. అవునా? అంటే ఇనీషియల్ గా ఇది కొంచెం మనకి ఫస్ట్ కంపెనీ వచ్చినప్పటికీ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. ఓకే, ఏవైనా సర్టిఫికేషన్స్ కానీ లేదంటే ఏవైనా కోచింగ్ సెంటర్స్ తీసుకుంటే మంచిదే, లేదంటే డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవడం బెటర్ అంట? సర్టిఫికేషన్స్ ఏంటంటే ఇనిషియల్ గా మనం చెప్పినా కూడా అది అంత రిలేటెడ్ ఉండదు బ్రో. సో సర్టిఫికేషన్ అంతా కూడా ఏంటంటే మనం ఐఎమ్స్ లో వీటిలో సర్టిఫికేషన్స్ ఉంటాయి అనమాట. లీడర్షిప్ కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కే యూజ్ అవుతాయి. ఓకే. సో ఫ్రెషర్ లీడర్షిప్ కోర్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో దే కెన్ డూ ఆల్ జనరల్ కోర్సెస్ ఉంది. ఓకే. సర్టిఫికేషన్ కోర్సెస్ అంటే ఐ మీన్ అవే. సో ఈ సేల్స్ మేనేజ్మెంట్ లో నీకు తెలిసినటువంటి ఒక చాలా పెద్ద కంపెనీ, అది చాలా ఎక్కువ శాలరీ పే చేసినటువంటి ఒక కంపెనీ, విచ్ కంపెనీ విల్ పే యూ హై ఫర్ ఏ సేల్స్ మేనేజర్? ఏషియన్ పెయింట్స్. ఓకే. ఫ్రెషర్ గా ట్రై చేయొచ్చు. ఏషియన్ పెయింట్స్ లో ఫ్రెషర్ గా ట్రై చేయొచ్చు బ్రో. ఎస్ బ్రో, ఫ్రెషర్ గా సేల్స్ ఆఫీసర్ ఉంటాయి. సో ఓకే. సో ఫైనల్ గా ఐ మీన్ మనకి ఐ థింక్ ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసేసాం. సో మెయిన్ థీమ్ ఏంటి అనుకోనంటే ఎనీ డిగ్రీ అండ్ గ్యాప్స్ ఉన్నా పర్వాలేదా? అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా మందికి గ్యాప్స్ వస్తుంది కదా, 2 years 3 years అట్లా. ఎనీథింగ్ బ్రో, ఐ సజెస్ట్ అక్కడ ఉన్న ఇంటర్వ్యూని కన్విన్స్ చేయడమే. సో నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు అంటే ఏదో పని లేకుండా అని కాకుండా యూ షుడ్ కన్విన్స్ ది ఎంప్లాయర్ అనమాట. సో నేను నా పనిలో ఉన్నాను, లేకపోతే మా నాన్నగారికి ఇలా ఏదో ఒక బిజీలో ఉండడం వల్ల ఖాళీగా ఉంటాడు కదా తను. సో ఆ విధంగా మనం కన్విన్స్ చేయగలగాలి. ఇట్స్ లైక్ మన మాటలతోనే ఇంకా మొత్తం మాయ చేసినట్టు ఉండాలి. అవును. జనరల్ గా ఇప్పుడు అలా మరీ మాయ చేసినట్టు కాదు. ఐ మీన్ టు సే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకో, సాఫ్ట్వేర్ కి ఏంటంటే కంప్లీట్ ఒక టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటది. సో జనరల్ కొన్ని రోజులు తను ఖాళీగా ఉండిపోతే ఏమవుతుందంటే ఆ టెక్నికల్ మైండ్ సెట్ అంతా పోతుంది. సో కొంచెం మైండ్ మొద్దు మారిపోతుంది. బట్ ఇక్కడ సేల్స్ లో ఏంటంటే కంప్లీట్ మనం రెగ్యులర్ గా డైలీ లైఫ్ లో ఎలా ఉంటాం, ఒక ప్రొడక్ట్ ని, ఒక కస్టమర్స్ ని, ఇప్పుడు ఒక ఎదురున్న పర్సన్ ని మనం ఎలా ఇంప్రెస్ చేయడం. ఈజీ చెప్పాలంటే మనం ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తాం, అర్థమైందా? సో మనం ప్రపోజ్ చేసేటప్పుడు అమ్మాయిని ఎలా మనం కన్విన్స్ చేస్తాం లాస్ట్ కి. సో దానికి ఎన్ని గ్యాప్స్ ఉన్నా పర్లేదు. సో నువ్వు ఈవెన్ ఫెయిల్ అయినా పర్లేదు,
అంటే అకాడమిక్స్ లో ఫెయిల్ అయినా పర్లేదు, యూ కెన్ కన్విన్స్ గర్ల్ అనమాట. సో అలా అవునా? ఎనీ వన్ కెన్ బి ఇన్ ఫీల్డ్. యా, థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఐ థింక్ ఇట్స్ రియల్లీ గుడ్ టాకింగ్ విత్ యూ. ఎందుకంటే సేల్స్ మేనేజర్ అంటే ఇందులో మనకి తెలిసినటువంటిది ఐడియా ఏంటి అనుకోని అంటే, సో పీపుల్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇచ్చేస్తారు అన్నటువంటి లిమిటెడ్ నాలెడ్జే. బట్ దెన్ ఇందులో ఇన్ని మంచి కంపెనీస్ ఉంటాయి, ఎంత మంచి పే ఉంటుంది, అండ్ ఎనీ డిగ్రీ వాళ్ళు వెళ్ళొచ్చు, అండ్ దట్టు మనకి టెక్నికల్ నాలెడ్జ్ స్ట్రాంగ్ గా లేకపోయినా పర్వాలేదు, రైట్? సో వీటన్నింటి గురించి మనం ఐ థింక్ బాగా కన్వే చేయగలిగామని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అవర్ ఛానల్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్.